గైస్ ఇది వచ్చేసి ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ 2018లో జరిగిన ఎగ్జామ్ యొక్క అఫీషియల్ క్వశ్చన్ పేపర్. ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు టెస్ట్ డేటు 9/8/2018, టెస్ట్ టైము 10 గంటల నుంచి 11 గంటల వరకు. ఓకేనా. అండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఏఎల్పి టెక్నీషియన్. అప్పుడు ఏంటంటే ఏఎల్పి టెక్నీషియన్ రెండుకి కలిపి ఒకే క్వశ్చన్ పేపర్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషన్ డిఫరెంట్గా వచ్చింది కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం చూద్దాం క్వశ్చన్ పేపర్లో మొదటి క్వశ్చన్ ఏంటి అనేది. ఓకే. ఫ్రమ్ ది ఆప్షన్ గివెన్ సెలెక్ట్ ది రొటేట్ వర్జన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇమేజ్. మరి ఈ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఈ క్వశ్చన్ టాపిక్ వచ్చేసి ఆన్సర్ అండ్ సొల్యూషన్. ఓకేనా. ఆన్సర్ అండ్ సొల్యూషన్ నుంచి ఈ క్వశ్చన్ అనమాట మొదటి క్వశ్చన్. ఓకే. సో ఈ క్వశ్చన్ యొక్క పీడిఎఫ్ ఇలాంటి క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అంటే కనుక మిస్టర్ సిఏ టెస్ట్ యాప్లో ఉంది. ఓకేనా. అక్కడ పెట్టేస్తాను, తీసుకోండి. అందరికీ చెప్తున్నా, మనది టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది. ఓకేనా. మిస్టర్ రైల్వే లైఫ్ అని ఒక గ్రూప్ ఉంది, మీరు చూడండి. ఓకేనా. మిస్టర్ రైల్వే లైఫ్ అని టెలిగ్రామ్లో ఒక గ్రూప్ ఉంది, దాన్ని ఫాలో అయిపోండి. ఓకేనా. అండ్ అలాగే అదే గ్రూప్లో మీకు నా కాంటాక్ట్ నెంబర్ లింక్ కూడా ఉంటుంది. అండ్ అలాగే నా యాప్ ఒకటి ఉంది. ఆ యాప్లో ఏంటంటే నేను డైలీ కరెంట్ అఫైర్స్ పెడుతూ ఉంటాను అన్నమాట. యాప్ నేమ్ వచ్చేసి మిస్టర్ సిఏ టెస్ట్. ఇందులో ఏంటంటే నేను డైలీ కరెంట్ అఫైర్స్ పెడుతూ ఉంటాను అన్నమాట. ఈ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ క్వశ్చన్ చూస్తున్నారు కదా, ఆన్సర్ అండ్ సొల్యూషన్. ఈ క్వశ్చన్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా అక్కడ పెట్టేస్తాను ఈ వీడియో తర్వాత, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ క్వశ్చన్ వచ్చేసి ఫిజిక్స్ నుంచి. ఓకేనా. సైన్స్లోని ఫిజిక్స్ నుంచి అన్నమాట. సో ఈ క్వశ్చన్ మీరు ఇక్కడ ఎలా ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఎలా చదవాలి అంటే ఇక్కడ ఎస్ఐ యూనిట్ అనేది రెసిస్టెన్స్ది ఇచ్చాడు కదా. సో మిగతా ఏ అయితే ఉందో టాపిక్ ఈ ఎస్ఐ యూనిట్కి సంబంధించి అన్నీ చదివేయండి. ఓకేనా. మిగతావి ఏవైతే ఉన్నాయో ఎనర్జీ కానివ్వండి, పవర్ కానివ్వండి, వీటి యొక్క ఎస్ఐ యూనిట్ అనేవి మీరు తప్పకుండా చదువుకొని వెళ్ళాలి. సో ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇలాంటి స్ట్రాటజీతోనే చేస్తూ ఉండాలన్నమాట మీరు. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ చదవండి. ఓకేనా. క్వశ్చన్ చదివి అర్థం చేసుకోండి అది ఏ టాపిక్ నుంచి. ఫిజిక్స్లో ఎస్ఐ యూనిట్ రెసిస్టెన్స్ది అడిగాడు అంటే మిగతా ఎస్ఐ యూనిట్స్ కూడా అడిగే అవకాశం ఉంది అని మిగతా ఎస్ఐ యూనిట్స్ కూడా మీరు చదవాలన్నమాట. సో ఇలా ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఫిజిక్స్ నుంచే అడిగాడు, సైన్స్ ఫిజిక్స్ నుంచి అడిగాడు అన్నమాట. ఇక్కడ టాపిక్ ఏంటి? వెలోసిటీ. ఇక్కడ చూసుకున్నట్లయితే టాపిక్ ఏంటి? వెలోసిటీ. టాపిక్ కూడా మీరు చదువుకోవాలి. ఈ వెలోసిటీ అనే టాపిక్ మీకు కనిపిస్తుంది కదా ఆన్సర్లో. సో ఇక్కడ వెలోసిటీకి సంబంధించిన టాపిక్ మీరు తప్పకుండా చదువుకోవాలి ఫిజిక్స్లో. ఓకేనా. ఫిజిక్స్లో వెలోసిటీకి సంబంధించిన టాపిక్ మీరు మొత్తం క్లియర్ చేయాలి. ఎందుకంటే ఒక క్వశ్చన్ అడిగాడు అంటే అదే టాపిక్ నుంచి ఇంకో క్వశ్చన్ అడిగే అవకాశం ఇక్కడ ఉంటుందన్నమాట. సో మీరు ఇలా ప్రిపరేషన్ చేసేటప్పుడు టాపిక్ తెలుసుకోండి, ఏ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ అడిగాడు తెలుసుకోండి. ఓకేనా. టాపిక్ తెలుసుకున్న తర్వాత అదే టాపిక్ నుంచి మొత్తం థియరీ చదవండి. ఓకేనా. మొత్తం టాపిక్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇక్కడ మీకు వెలోసిటీ టాపిక్ అనేది చదివితే కనుక మొత్తం క్లియర్ అయిపోతుంది. వెలోసిటీ నుంచి మీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు చేసేయగలుగుతారు. అలా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇది ఒక విధంగా ఫిజిక్స్ నుంచే. ఓకేనా. ఒక విధంగా ఏంటంటే ఇది బేసిక్ ఎలక్ట్రిసిటీ అనొచ్చు మనం. ఓకేనా. బట్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసి ఫిజిక్స్లోనే ఉంటాయి. ఓకేనా. సో ఇది మీరు చూసుకోవచ్చు. ఫిజిక్స్ నుంచి ఇప్పటికి మనకి 3 క్వశ్చన్స్ అయితే కనిపించాయి. చూడండి కంటిన్యూగా ఎస్ఐ యూనిట్ ఫిజిక్స్ నుంచే, ఈ వెలోసిటీ ఫిజిక్స్ నుంచే, అండ్ 1K కిలోవాట్ అవర్ ఎంత అనేసి అడుగుతున్నాడు క్వశ్చన్, ఇది కూడా ఫిజిక్స్ నుంచి. ఓకేనా. కంటిన్యూస్గా 3 క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనకి ఫిజిక్స్ నుంచి కనిపించాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఇలా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ది లాస్ట్ ఎలిమెంట్ ఇన్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టివ్స్ క్లాసిఫికేషన్. ఇది వచ్చేసి చూడండి క్వశ్చన్ వచ్చేసి ఎక్కడి నుంచి, ఇది కెమిస్ట్రీ నుంచి. ఓకేనా.
ఈ రేడియం, ఐరన్ ఇవన్నీ కెమిస్ట్రీలోకి వస్తాయి. ఇది కూడా సైన్స్ క్వశ్చన్నే, బట్ కెమిస్ట్రీది. ఓకేనా, ఇది మీరు గుర్తుండి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఆన్సర్లో కనిపిస్తున్నాయి కదా, రేడియం గురించి చదువుకోండి. ఓకేనా, అండ్ ఐరన్ గురించి చదువుకోండి, థోడియం గురించి చదువుకోండి, ఇంకా రోడియం గురించి చదువుకోండి. ఈ క్వశ్చన్ ఆప్షన్స్లో ఉన్న టాపిక్స్నే మీరు కంప్లీట్ చేయండి. ఓకేనా, ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్ అయినా రావచ్చు. రేడియం నుంచి అడగొచ్చు, ఐరన్ నుంచి అడగొచ్చు, థోడియం నుంచి అడగొచ్చు, రోడియం నుంచి అడగొచ్చు. సో ఇవి కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంది అడుగుతూ ఉంటారు, అన్న కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదవాలి. చూడండి, ఈ పేపర్ వచ్చేసి 2018లో జరిగింది, 2019 నోటిఫికేషన్. ఓకే, సో ఇందులో ఏంటంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగాడు మీరే ఒకసారి చెక్ చేయండి, ఇది క్లియర్ అయిపోతుంది అనమాట మీకు ఎక్కడి నుంచి చదవాలి అనేది. సో ఇక్కడ హ్యాజ్ ఏ ఫిబ్రవరి 2018 అంటే ఇక్కడ మనం ఇయర్ చూసుకోవాలి. 2018 నుంచి అడిగాడు. ఏం క్వశ్చన్ అడిగాడు? హూ ఇస్ ది కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అని అడిగాడు అన్నమాట. సో ఇక్కడ చాలామంది ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇదేంటి 2019 నోటిఫికేషన్. సో కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు? 2018 నుంచి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? 2024లో. ఓకేనా, సో మరి కరెంట్ అఫైర్స్ ఎక్కడికి చదవాలి? 2023వి. సో 2023 కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్కి సంబంధించి హైలైట్ క్వశ్చన్స్ చదువుకోండి, కల్చరల్కి సంబంధించి హైలైట్ క్వశ్చన్స్ చదువుకోండి, టెక్నాలజీ సైన్స్కి సంబంధించి హైలైట్స్ క్వశ్చన్స్ చదువుకోండి. ఓకేనా, సో ఇదన్నమాట కరెంట్ అఫైర్స్, ఇలా చదువుకోవాలి మీరు. ఓకే, సో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అనమాట. అంటే ఒక క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని నేను చెప్తున్నాను మీ అందరికీ. ఓకేనా, ఇదన్నమాట. సింపుల్గా మీకు అర్థం అవ్వాలని ఒక 2-3 క్వశ్చన్స్ నేను చదివేటప్పుడు ఎలా చదవాలి అనేది చెప్పాను అన్నమాట. ఓకేనా, ఇది మీరు అర్థం చేసుకోండి. ముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చింది, ఆ క్వశ్చన్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ ఏంటి, పర్సంటేజ్ నుంచి అడుగుతున్నాడా, టైమ్ అండ్ వర్క్ నుంచి అడుగుతున్నాడా, ఏజ్ నుంచి అడుగుతున్నాడా, రిలేషన్ నుంచి అడుగుతున్నాడా, సింప్లిఫికేషన్ నుంచి అడుగుతున్నాడా, ఇంకా లేక ఎల్సిఎం హెచ్సిఎం నుంచి అడుగుతున్నాడా, అది తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత అలాంటివే క్వశ్చన్స్ మీరు ఒక 10 ప్రాక్టీస్ చేయండి. సో ఓకేనా, ఇలా క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు ఇలా చదవాలన్నమాట. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే గైస్, మీరు ఒకవేళ 2018 నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి ఏఎల్పికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కనుక 100కి 100% మీరు సాల్వ్ చేసినట్లయితే కనుక కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే కొన్ని పేపర్స్ రిపీటెడ్గా, కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చేస్తాయి అన్నమాట. లైక్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ రిపీట్గా వస్తూ ఉంటాయి, అండ్ ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ రిపీట్గా వస్తూ ఉంటాయి, మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ రిపీట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను. అదేంటంటే, నేను ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ భోపాల్ ఎగ్జామ్ ఇవ్వడానికి వెళ్ళాను అన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, నేను సిలబస్ అనేవి ఆల్రెడీ, అంటే నేను కోచింగ్ కూడా తీసుకున్నాను. ఓకేనా, కోచింగ్ తీసుకున్న తర్వాత ఇంటి వద్ద సిలబస్ అన్నీ రివిజన్ చేశాను, కంప్లీట్ చేసుకున్నాను. నా వద్ద ఇంకా చదవడానికి ఏంటి లేవు. నేనేం చేశానంటే ఒక బుక్ తీసుకున్నాను, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యొక్క బుక్ తీసుకున్నాను అనమాట. ఒక 20 సెట్లు ఉండేవి. ఓకేనా, ఆ 20 సెట్లు నేనేం చేశానంటే ఒక్కొక్కటిగా సాల్వ్ చేయడం మొదలుపెట్టాను. ప్రతి పేపర్లోని నా పర్సంటేజ్ వచ్చేసి 60% వచ్చేదన్నమాట. అంటే 100 క్వశ్చన్లకి అప్పుడు 120 క్వశ్చన్స్ ఉండేవి నేను ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు. అప్పుడు ఏంటంటే ఇలా 100 క్వశ్చన్స్కి ఒక 60 మార్కుల వరకు అయ్యేవన్నమాట. ఇక్కడ నేను 120 క్వశ్చన్స్కి 100 మార్కులు అని నేను చెప్తున్నానంటే కరెంట్ అఫైర్స్ నేను ఆ క్వశ్చన్ పేపర్లోవి చదివేవాడిని కాదు. కరెంట్ అఫైర్స్ ఆ ఇయర్, అంటే ఏ ఇయర్లో నేను ప్రిపరేషన్ చేసేవాడినో ఆ ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చదివేవాడిని అనమాట. పేపర్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు 100 క్వశ్చన్లుగా పెట్టుకునేవాడిని. సో ఈ 100కి నాకు 60 ప్రశ్నలు అయ్యేవి, మిగతా 40 క్వశ్చన్స్ అయ్యేవి కాదు. అవి మ్యాథ్స్ రీజనింగ్ ఎక్కువ ఉండేవన్నమాట. సో ఈ మ్యాథ్స్ రీజనింగ్ ఎందుకు నాకు అవ్వట్లేదు అని చెప్పి అదే క్వశ్చన్ పేపర్ నుంచి, అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ పేపర్ సెట్ నుంచి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ నేను సపరేట్ చేయడం మొదలుపెట్టాను అన్నమాట. అంటే క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసేవాడిని, మ్యాథ్స్ రీజనింగ్ క్వశ్చన్ని సపరేట్గా రాసుకునేవాడిని అన్నమాట. సో అదే రోజు ఆ మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేసేవాడిని, దాని యొక్క సొల్యూషన్ తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడిని అన్నమాట. సో ఇలా ఒక్కొక్క పేపర్ని నేను కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఒక పేపర్ అనేది ఇవ్వడం. ఏంటంటే సిలబస్ కంప్లీట్ అయిపోయాయి, ఏం చదవాలో అనేది తెలీదు. సో అందుకే
ఇలా ప్రతిరోజు ఒక పేపర్ అనేది నేను ఇచ్చేవాడిని. అందులో నాకు తెలియని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి నేను అదే రోజు సాల్వ్ చేయడానికి ప్రయత్నించేవాడిని అనమాట. సో సరే అయిపోయింది, ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. నేను భోపాల్ వెళ్ళాను, నాతో పాటు ఒక 4 ఫ్రెండ్స్, టోటల్గా 5 మేము భోపాల్లో వెళ్ళామన్నమాట. అమర్కంటక్ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఛత్తీస్గఢ్లో భిలాయి నుంచి భోపాల్ వరకు ఉంది బండి. సో వెళ్ళాం. సో ఎగ్జామ్ సెంటర్స్ వేరే డిఫరెంట్ సెంటర్స్ వచ్చాయి. ఒకరోజు ముందు వెళ్ళాము, అందరము రూమ్ తీసుకున్నాము, ఉన్నాం అన్నమాట. ఏం చదవట్లే, నెక్స్ట్ డే ఎగ్జామ్. ఎందుకంటే ఆల్రెడీ సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, పేపర్స్ కూడా బాగా సాల్వ్ చేసేసాను. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భోపాల్ సెంటర్ నేను వెళ్ళాను కదా ఎగ్జామ్ రాయడానికి. సో అది నేను లక్కీ అనుకోవాలా లేదా ప్రిపరేషన్ చేయడం వల్ల అనుకోవాలా అనేది నాకైతే అర్థం కాలేదు గైస్. 120 క్వశ్చన్స్కి నిజంగా చెప్తున్నాను, ఒక 75 క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చేసాయి గైస్. మ్యాథ్స్, సైన్స్ అండ్ అలాగే కొన్ని జీకే, ఈ క్వశ్చన్స్ నాకు రిపీటెడ్గా వచ్చేసాయి అన్నమాట. అంటే నేను ప్రతి ఒక్కరికి ఇలా వస్తాయి అని నేను చెప్పట్లేదు, బై లక్కీ అలా వచ్చాయి. బట్ నేను ఆ టైంలో ప్రిపరేషన్ కూడా అలానే చేశాను కాబట్టి లక్కీగా నా వద్ద ఎంత టైం అంటే, ఇప్పుడు రిపీట్ క్వశ్చన్ వస్తే ఏంటి, టైం సేవ్ అయిపోద్ది మీ వద్ద, ఆన్సర్ మీకు తెలుసు ఆల్రెడీ, ఓకేనా. సో మీ వద్ద టైం అనేది సేవ్ అయిపోతుంది. సో అలా చాలా త్వరగానే నా పేపర్ అనేది అయిపోయింది. సో 120 క్వశ్చన్స్కి నేను ఎన్ని అటెంప్ట్ చేశానంటే ఒక 95 అటెంప్ట్ చేశాను నేను. సో అయిపోయింది, ఆ జాయినింగ్ లెటర్ కూడా వచ్చింది, నేను జాయిన్ అవ్వలేదు, అదంతా మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇంకో విషయం నేను చెప్తాను, మీకు CBT 2లో అప్పుడు మాకు CBT 1 మాత్రమే ఉండేది, ఓకేనా. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీ మెరిట్ బాగుంటే కనుక CBT 2లో మీ మెరిట్ బాగుంటే సైకోమెట్రిక్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, అది మీకు సింపుల్, ఓకేనా. జస్ట్ క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ మెయిన్ మెరిట్ CBT 2లో చూస్తారన్నమాట. CBT 2లో ఎవరిది మంచి మెరిట్ వస్తే వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ సైకోమెట్రిక్ ఎగ్జామ్లో ఏంటంటే కొంచెం తప్పులు జరిగినా మీరు క్వాలిఫై అయిపోతే చాలు, సెలెక్ట్ అయిపోతారనమాట. సో ఇది. సో ఒక క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు దాని యొక్క టాపిక్స్ అర్థం చేసుకోండి, ఎక్కడి నుంచి అడిగాడు తెలుసుకోండి. అండ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇదే, ఓకేనా. ఇది నేను చెప్తున్నాను అన్నమాట. సో అర్థం అవ్వాలని, మీకు స్ట్రాటజీ ప్లాన్ అర్థం అవ్వాలని, ఎలా చదవాలి అనేది నేను ఈ వీడియో చేసి పెట్టాను. ఈ వీడియో ఎవరికి అర్థమయ్యిందో కనుక వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది, ఎలా ప్రిపరేషన్ చేయాలి అనేది. మరి అర్థం అవ్వకపోయిన వాళ్ళకి నేను మాత్రం చెప్పలేను గైస్, ఓకేనా. సో ఇదన్నమాట, ఇదేంటి నా అనుభవాలు, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. నేను ఎలా ప్రిపేర్ అవుతాను, ఎలా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ క్లియర్ చేశాను అనేదే నేను మీకు చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకో క్వశ్చన్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి యాజ్ ఆఫ్ ఫిబ్రవరి, ఓకేనా, 2018 అని ఉంది. అంటే IPL స్పోర్ట్స్కి సంబంధించి అడిగాడు అనమాట, కోల్కతా నైట్ రైడర్స్. సో ఇక్కడ మీరు ఇలాంటి క్వశ్చన్స్ చూసేటప్పుడు స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి కదా, స్పోర్ట్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలన్నమాట. అండ్ 2024లో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 2023కి సంబంధించిన క్వశ్చన్స్ చదవాలి. ఇది చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న కరెంట్ అఫైర్స్ ఏ ఇయర్వి చదవాలి, ఇలా అడుగుతూ ఉంటారు అన్నమాట. సో ఇది గైస్, వీడియో అర్థమైతే కనుక ఒకసారి లైక్ చేయండి. అండ్ ఒకవేళ అర్థమైతే కనుక మీరు కూడా ఇలాంటి స్ట్రాటజీ, ఇలాంటి ప్లాన్ ఒకటి చేసుకోండి. 2018 టోటల్ పేపర్ సెట్స్ మనకి రైల్వే గ్రూప్ ఉంది కదా, మిస్టర్ రైల్వే లైఫ్, ఆ గ్రూప్లో ఉన్నాయి. అవి డౌన్లోడ్ చేసుకొని సాల్వ్ చేయడం మొదలు పెట్టండి. ఓకే, మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో, మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.